హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇన్ఫర్మేషన్స్. నేను మీ శ్రీకాంత్. డేటా ఎంట్రీ జాబ్స్ గురించి మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎటువంటి లాంగ్వేజెస్ అవసరం, తెలుగు, ఇంగ్లీష్ ఏంటిదనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పూర్తిగా. సో ముందుగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటూ ఏది ఉండదండి. మినిమం మనం 10th పాస్ అంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీద మనకు గ్రిప్ ఉండాలి. అది ఏందనేది, అది ఏ విధంగా అనేది కూడా మీకు కరెక్ట్గా క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ముందుగా మీరు డేటా ఎంట్రీలో జాబ్ పొందాలనుకున్న వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మీకు ఫుల్ కోర్స్ అయితే నేను సబ్మిట్ చేయబోతున్నాను. ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్లో. దీని యొక్క క్వాలిఫికేషను మనకి ఇంగ్లీష్ గ్రిప్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనకి సిస్టమ్ మీద అవగాహన ఉండాలండి. దీంట్లో ఇంతకు మించి పెద్ద ఏం కోర్సులు అవసరం లేదు. సో ఈ డేటా ఎంట్రీ ద్వారా మనకు చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి దీన్ని రిజ్యూమ్ కానీ, ఎక్స్పీరియన్సెస్ కానీ, స్కిల్స్ కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ కొన్ని అప్లికేషన్స్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఆఫ్లైన్ ద్వారా మనం జాబ్ చేయవచ్చు. ఆఫ్లైన్ ద్వారా అంటే మనం ఆఫీస్కి వెళ్ళి ఒక ఆఫీస్లో కూర్చొని టైం స్పెండ్ చేసి, సో నన్ను అడిగితే ఆఫ్లైన్ ఇట్స్ వెరీ 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 రాంగ్ ఆప్షన్. ఎందుకంటే ఒక రోజు మొత్తం మనం అక్కడే కేటాయించాల్సి వస్తుంది. ఒక జాబ్లో డేటా ఎంట్రీ జాబ్ వల్ల మనకి పెద్ద యూజ్ అంటూ ఉంటుంది, కానీ జస్ట్ మనకు పార్ట్ టైం లాగా యూజ్ అయ్యేటట్టు బాగుంటుందండి జాబ్స్ చేసుకునే వాళ్ళకి. అది ఇంట్లో ఉండి చేసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆలోచన. సో ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి పార్ట్ టైంలో దాదాపు స్టార్టింగ్ నుంచి మనకి మంచి పే స్కిల్ పొందొచ్చు. సో డేటా ఎంట్రీలో వివిధ రకాలుగా ఉంటాయి. వాటిలో భాగంగా మనకి ఇప్పుడు దాదాపు మనకి స్టార్టింగ్ నుంచే పార్ట్ టైమ్స్ జాబ్స్ అయితే 10,000 వరకు స్టార్టింగ్ ఉంటుంది. ఫుల్ టైం అయితే 30,000 వరకు, 25,000 నుంచి 30,000 వరకు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి పొందవచ్చు. సో మనకి ఆఫ్లైన్తో పోల్చుకుంటే ఆన్లైన్లో ఇంట్లో ఉండి చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే, లాంగ్ చైన్కి సంబంధించింది పీడిఎఫ్ ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ, సో పీడిఎఫ్ ఫైల్స్ క్రియేట్ చేసి మనం సబ్మిట్ చేస్తే దానికి మనకి క్రెడిట్స్ అంటే వస్తుందండి. సో అంతకుమించి ఇందులో పెద్ద మనం ఎక్కువ పెట్టాల్సిన పని ఏముంది. ఏదో కోర్సులు ప్రాక్టీస్ చేయాలి, పెద్ద డబ్బులు కట్టాలి, లక్షలు కట్టాలనే అవసరం ఏం లేదు. డేటా ఎంట్రీ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా, మనకి ఫోన్ ఉన్నా సరే, ల్యాప్టాప్ ఉన్నా సరే, మనమైతే ఈ యొక్క డేటా ఎంట్రీ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే దీని యొక్క ప్రాసెస్ అయితే మనకు తెలిసి ఉండాలి. ఈ కోర్స్ అయితే మనకు నేర్చుకుంటే బాగుంటుందని నా యొక్క సజెషన్. సో జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలామందికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మనం యూత్ కానీ, లేదా అండ్ స్టూడెంట్స్ కానీ, ఇంకా మహిళలు, హౌస్ వైఫ్స్ కానీ, అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ అంటే రైతులు కానీ, ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. మనం ఎంఎస్ ఆఫీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో నేర్చుకోవడానికి. సో ఎంఎస్ ఆఫీస్ ద్వారా మనకు వర్డ్స్ టైపింగ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. సో మనకు ఈ ఎంఎస్ ఆఫీస్ ద్వారా మనం ఈ యొక్క డేటా ఎంట్రీ యొక్క ఫాలోయింగ్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేస్తే దీని యొక్క ఎంఎస్ ఎక్సెల్ ఇంట్రొడక్షన్ గురించి ఇంకా చాలా ఉన్నాయండి. ఇందాక ఎంఎస్ ఆఫీస్ గురించి కదా, ఇది ఎంఎస్ ఎక్సెల్ ఇంట్రొడక్షన్ గురించి. అలాగే మీకు మిగతాది ఎక్సెల్ కూడా ఉంటుందండి. ఎక్సెల్కి సంబంధించిన దాన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మన వాళ్ళు ఎవరైనా సరే, హౌస్ వైఫ్స్ కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, ఇతర జాబ్ చేసి ఒక గంట నుంచి 2 గంటలు వర్క్ చేసి మనం ఏదన్నా మనీ ఎర్న్ చేసుకోవాలనుకుంటే, పార్ట్ టైం ప్యాకెట్ మనీ కానీ ఒక 10,000 వరకు చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానికి నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనే విధానం గురించి మీకు తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ చేయడానికైతే నేను పూర్తిగా సహకరిస్తాను. ఇంకా ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూసినట్టు మెయిల్ సబ్మిషన్ ఏజెంట్ కానీ, మెయిల్ ట్రాన్సాక్షన్ ఏజెంట్ కానీ, డిఎన్ఎస్ సర్వీస్ కానీ,
ఇట్లా మిగతా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఇందులో నేర్చుకోవడానికి. ఇందులో గూగుల్ ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. గూగుల్ ఫామ్స్లో కూడా మనకు డేటా ఎంట్రీలో ఒక భాగం అండి. ఎందుకంటే ఆ ఫామ్స్లో ఫిలప్ చేయాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ కానీ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ కంపెనీ ద్వారా మనం ఏ విధంగా మూవ్ అప్ అవ్వాలనేది, మనకి ఏ కంపెనీ అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ ఇస్తుందో సో ఆ జాబ్కి ఆ కంపెనీకి సంబంధించినది ఈ యొక్క గూగుల్ ఫామ్ అనేది మనకి ఈ పీడిఎఫ్ ఫైల్స్ ఫిలప్ చేయడం కోసం మనకి ఇస్తుంది. సో ఒక్కొక్క అంటే డేటా ఎంట్రీ ఒక్కటే కాదు, దాంట్లో పలు రకాలు ఉంటాయి. ఇందాక నీకు చెప్పినట్టు ఎంఎస్ ఎక్సెల్ కానీ గూగుల్ ఫామ్ కానీ ఇంకా చాలా రకాలు ఉంటాయండి, ఎంఎస్ ఆఫీస్ కానీ. ఇందులో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే స్కామ్స్ జరుగుతున్నాయి, జాబ్లో స్కామ్స్ చాలా జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీకు మరీ చెప్తున్నాను, స్కామ్లో పడకండి. ముందుగానే పైసలు ఇచ్చి జాబ్లో జాయిన్ చేస్తామనేది వెరీ 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 వరస్ట్ ఇన్ఫర్మేషన్ అది. సో ఎవరిని నమ్మకండి, స్కామ్లో పడకండి, దయచేసి అర్థం చేసుకోండి. యువత చాలామంది మోసపోతున్నారు. సో ఈ డేటా ఎంట్రీ పేరు చెప్పి చాలామందిని విద్యార్థులని తప్పుదోవ పట్టిస్తున్నారు. సో గుర్తుంచుకోండి, డేటా ఎంట్రీని నేర్చుకునే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు ఎంకరేజ్ చేయండి. తప్పకుండా మీకు ఫుల్ కోర్స్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను.